యువ క్రీడాకారులని ప్రోత్సహించడానికి కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించగా ఇటీవల దిగ్విజయంగా ముగిసింది. ఇందులో భాగంగా పాల్గొన్న జట్లకి ప్రోత్సాహకంగా బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్మెడ లక్ష్మీ నరసింహారావు చేతుల మీదుగా బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కప్ టోర్నమెంట్ ద్వారా క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. యువత క్రీడల పట్ల ఆసక్తి కనబరిచేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన వంతు కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి, సీనియర్ నాయకులు రామతీర్థపు రాజు, నిమిశెట్టి విజయ్, వెంగళ శ్రీకాంత్ గౌడ్, వాసల శ్రీనివాస్, కొండ కనకయ్య, సిరిగిరి చందు, గూడూరు మధు పాల్గొన్నారు. చాలా మందికి ఏంటంటే క్రీడలు అనగా ఏదో అనుకుంటారు, దాంతో డిసిప్లిన్ వస్తుంది, సోదర భావం వస్తుంది. దీనికి కులాలు మతాలు అనేవి ఉండవు. నువ్వు బౌలరా, బ్యాట్స్మెనా, లేకపోతే మంచి ఫీల్డరా అనే ఆ భావనే ఉంటుంది. నా చిన్నప్పటికెళ్ళి రాజకీయం వచ్చే ఆలోచన ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో మా చిన్నప్పుడు నాటకాలు ఆడదురు, లేదా కబడ్డీ ఆడదు, ఒక సోదర భావం ఉండే. ఇప్పుడు లేదు. ప్రతి గ్రామంలో సోదర భావం రావాలంటే క్రీడలు, చదువు, దాని తర్వాత మళ్ళా కల్చరల్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉన్నట్టయితే ఐక్యమత్యం ఎక్కువ ఉంటుంది. అది నా ఉద్దేశం. వాస్తవం ఇది ఎమ్మెల్యే కానీ గవర్నమెంట్లు వచ్చిందో ఏదో కొమ్ములు వచ్చినాయి అని కాదు. వ్యక్తిగతంగా ఏం చేయగలుగుతాము దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఇప్పుడు వ్యక్తిగతంగా మా ఊరు తీసుకున్నాము, 2 కోట్లు పెట్టి బడి కట్టించినాము, 9 కోట్లు గుడి కట్టించినాము, 70 లక్షలు పెట్టి సిమెంట్ రోడ్లు, మహిళా బిల్డింగ్లు అన్నీ చేసినాము. అది వ్యక్తిగతం. రాజకీయ పరంగా వస్తే ప్రతి గ్రామంలో, మన ప్రాంతంలో, మన నియోజకవర్గం కాక మన బయట కూడా చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర ఉన్న డబ్బులు వ్యక్తుల దగ్గర అంత ఉండదు. అందుకని మీరంతా ఏ టోర్నమెంట్లు కానీ దాన్ని వాడుకుంటే చాలా సంతోషం. అక్కడికి వచ్చిన మీ క్రీడాకారులకు స్థానిక అవసరాలు ఏమున్నా నేను తీర్చడానికి ముందుంటాను.